పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. గోపాల్ వర్మ గారు, మీ జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం, అసలు లక్ష్యం చెప్తే సెన్సార్ వాళ్ళు కట్ చేయొచ్చు, అందుకని అది వదిలేద్దాం. ఇతర అల్పమైన లక్ష్యాలు, ప్రథమ లక్ష్యం వదిలేసి సెకండరీ లక్ష్యం అండ్ థర్డరీ లక్ష్యం గురించి మాట్లాడదాం. థర్డరీ కూడా, ఎందుకంటే ఐ వాంట్ టు బి రెస్పాన్సిబుల్ టు సెంటిమెంట్స్ ఆఫ్ వ్యూవర్స్. ఐ డోంట్ వాంట్ అఫెండ్. ఎస్, సెకండరీ అల్పమైన లక్ష్యాలు ఏవో ఉండుంటాయి కదా పక్కన సైడ్లో, అవి కూడా చెప్పండి. జోక్స్ అపార్ట్, ఐ థింక్ లక్ష్యం అనేది ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు క్రిములు బతుకుతాయి, పురుగులు బతుకుతాయి, జంతువులు అన్ని రకాల పక్షులు అన్నీ. బతకటం ముఖ్యమా, ఎందుకు బతకటం అని ముఖ్యమా, ఎలా బతకడం ముఖ్యం అని తెలియదు. బతకడం ఆబ్వియస్లీ ఇస్ టు బి అలైవ్. దెర్ ఇస్ నో థింగ్ ఇన్ దర్. ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ లైఫ్ ఫార్మ్. ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ అండ్ డిపెండింగ్ ఆన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్ లివ్ ఆర్ డై. ఎలా బతకాలి అనేది ఇట్ ఈస్ అబౌట్ ద వే యు ఆర్ లివింగ్, హౌ యు ఆర్ గోయింగ్ అబౌట్ ఇట్. ఎందుకు బతకడం అనేది లక్ష్యానికి సంబంధించింది. నాట్ నెసరీ ఇట్ ఈస్ సోషల్ పర్పస్కి సూట్ అవ్వాలా, లేకపోతే ఎవరి కోసం, మీకోసం అవ్వచ్చు. ఎందుకు అనేది ఇట్ ఈస్ డజంట్ నెసెసరీ బార్డర్ టు సొసైటీ పర్స్పెక్టివ్లో. ఎందుకు ఇండిపెండెన్స్ తేవటానికి గాంధీ గారు బతుకుండాలా, లేకపోతే గాంధీ గారు ఇండిపెండెన్స్ తెస్తా అందుకే నేను బతుకుంటా అనేది ఆయన పర్స్పెక్టివ్ అవ్వచ్చు. రెండు కామన్ గ్రౌండ్ ఇండిపెండెన్స్ అవ్వచ్చు, బట్ నాట్ నెసెసరీ ఫర్ ద సేమ్ పర్పస్. ఓకే, లక్ష్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ వాట్ మీకు ప్రైమరీ ఎనర్జీ ఇచ్చేది లక్ష్యం. ఎప్పుడైనా ఎవరికైనా బతకడానికి. నాకు ఈ మధ్యన నా నెవ్యూ మధు అన్నాడు ఏదో మాటల సందర్భంలో, అసలు బెడ్ నుంచి లెగటానికి నాకు లక్ష్యం దొరకట్లేదు అన్నాడు. అసలు మీనింగ్ ఏంటి, ఏ లెగ్స్ ఏంటి ఇప్పుడు చేసేది, లెగాల్సిన అవసరం ఉందా, బయటికి వెళ్ళాలా అని అనిపిస్తుంది. అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఫర్ సంథింగ్, ఎందుకు చేయాలని. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నప్పుడు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలి అనేది నాకు ఐడియా లేదు అసలు. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద లేజియస్ట్ పర్సన్స్ ఆ టైం పీరియడ్లో. జస్ట్ నిద్రపోవడం, లేకపోతే సినిమా థియేటర్లో కూర్చోవడం, లేకపోతే ఇలాగా అసలు అబ్సల్యూట్లీ నా బాడీ లాంగ్వేజ్ కానీ నాకున్న మెంటల్ ఆర్ ఫిజికల్ వాట్ ఎవర్ ఎనర్జీస్ అన్నీ లోలో ఉండి. ఏ రోజైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో ఐ వాంట్ టు బీ ఎ డైరెక్టర్, అది లక్ష్యం. ఐ వాంట్ టు బీ దట్, ఐ వాంట్ టు గో దేర్. అది గోల్ అనొచ్చు, లక్ష్యం అవ్వచ్చు, టార్గెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే నా ఫోకస్ దాని మీద షిఫ్ట్ అయిందో ఐ చేంజ్ యాజ్ అ పర్సన్. ఐఎమ్ నో లాంగర్ ద సేమ్ పర్సన్. అంత ఐ కుడ్ సీ ఏ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ చేంజ్ దాని తర్వాత. అప్పుడు నేను వచ్చి కాలేజ్ తర్వాత ఈ మన దాని పేరేంటి కృష్ణ ఒబెరాయ్ హోటల్లో సైడ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి, బట్ ఓకే దట్ ఐ మైట్ నాట్ బి ఇంట్రెస్ట్ ఇన్ ద జాబ్, కానీ నా గోల్ ఆల్రెడీ ఉంది. కాబట్టి నేను పని చేస్తున్నప్పుడు బల్లీల మధ్యలో కూర్చుని అక్కడ శివ లేకపోతే రాత్రి స్క్రిప్ట్లు లాంటివి రాస్తా, బుక్స్ చదువుకుంటా. ఈసారి నేను సినిమాలు చూస్తున్నప్పుడు ఆ చూసే విధానం మారిపోయి, సినిమాల గురించి తీసే టెక్నిక్ గురించి ఎక్కడన్నా బుక్స్ దొరుకుతాయి, అలాంటి మనిషి ఎవరైనా నాకు తగులుతారా, అలాంటి వాళ్ళ కోసం చూసి కంటిన్యూస్లీ ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంది. కంటిన్యూస్లీ ఒక ఇవాళ నేను 2 నేర్చుకుంటే రేపు 3 నేర్చుకోవచ్చు, ఎల్లుండి నేర్చుకునే దానికోసం ఎదుగుతూ ఉండొచ్చు. ఏదో ఒకటి జర్నీ ఉంది కంటిన్యూస్గా ఒక మూమెంట్. ఎందుకు, ఆల్రెడీ నాకు వెళ్ళాలని తెలుసు, అక్కడికి వెళ్ళాలి. మీరు రోజుకి 1 అడుగు వేసారా, 10 అడుగులు వేసారా, మధ్యలో పడ్డారా, దులుపుకుని లేచారా, కాలు ఇరిగిన తర్వాత కాలు ఇరగడానికి మళ్ళీ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారా, కంటిన్యూస్లీ మూమెంట్ ఉంది ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. లక్ష్యం పెట్టుకున్న తర్వాత దాని తర్వాత ఒక స్టేజ్లో ఓకే నేను చెప్తే, నేను వెళ్ళి అడిగితే ఎవరు ఆబ్వియస్లీ ఐ నీడ్ మనీ టు సర్వైవ్. నాకు పెళ్ళయింది, ఐ నీడ్ మనీ ఫర్ మై హౌస్. అది ఉంది కాబట్టి సరిపో అప్పుడు వీడియో లైబ్రరీ పెట్టాను. సో వీడియో లైబ్రరీలో నేను రోజు ఒక 7:30కి అలా షాప్కి వెళ్ళి 12:30కి ఇంటికి వచ్చాను. బట్ ఐ నెవర్ యూస్ టు ఫీల్ టైర్డ్. ఎందుకంటే ఏం చేస్తున్నా కూడా అది నా ఆబ్జెక్టివ్, నా లక్ష్యానికి ఒక మెట్టన్నా లేకపోతే ఒక అడుగన్నా ఇంకా దగ్గరగా తెస్తుంది అనే ఒక జోష్ ఉంది కాబట్టి. సో ఫైనల్లీ వన్ డే బికేమ్ ఎ డైరెక్టర్, ఫైన్. సో అప్పుడు అదే లేదనుకోండి, సపోజ్ అక్కడికి చేరాలి అనే ఒక ఇంటెన్షన్ ఒక మనిషికి లేనప్పుడు ప్రతి క్షణం భారమైపోతుంది. అరే అమ్మ ఏంటి ఇప్పుడు, అది అక్కడే మీకు బద్ధకం అనేది వస్తుంది, ఒక లేజినెస్, ఫీలింగ్లో ఏంటి ఇంకా జీవితం ఏంటి అని ఇలాంటి ఒక నిర్లిప్తత, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనిషికి ఒక లక్ష్యం లేనప్పుడు వస్తాయి. విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు హ్యావ్ ఎ లక్ష్యం.
ఇప్పుడు లక్ష్యం మీరు 1988 కదా శివ వచ్చింది, అప్పుడు చేరేసుకున్నారు మీరు. యూ రీచ్డ్ యువర్ టార్గెట్. డైరెక్టర్ అవ్వటానికి లక్ష్యం, తర్వాత ఏం సినిమా తీయడం నెక్స్ట్ లక్ష్యం ఉంటుంది. దాని తర్వాత బాంబేలో హిందీ సినిమా తీయాలని ఉంటుంది. వీటన్నిటికీ తర్వాత ఇంకోటి లక్ష్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏంటది, ఇట్ కెనాట్ హ్యావ్ ఎన్ ఎండ్. మీరు ఎప్పుడైతే మీరు ఒక డెస్టినేషన్ రీచ్ అయ్యారో అది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కాదు కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ అవుదామని డెసిషన్ తీసుకున్నప్పుడు మధ్యలో కూడా చాలా డెస్టినేషన్స్ ఉంటాయి. ఏముంటాయి, ఉద్యోగం దొరకాలి నాకు, వీడియో లైబ్రరీ పెట్టదా, అది ఎలా పెట్టాలా, వీడియో లైబ్రరీ పెట్టాలి, ఎక్కడ, ఇవన్నీ కూడా దేర్ ఇన్సైడ్ డెస్టినేషన్స్ ఆఫ్ ది మెయిన్ డెస్టినేషన్. ఎందుకంటే ఫైనల్ టార్గెట్ అది. ఫైనల్ టార్గెట్ ఎప్పుడు, ఆ పర్టికులర్ టైంలో. ఎప్పుడైతే శివ అనే సినిమా వచ్చేసిందో మై నెక్స్ట్ టార్గెట్ వాజ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ శ్రీదేవి. అవును, అది కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత హిందీ అది అలా కంటిన్యూస్లీ దెర్ విల్ బి సంథింగ్ ఇన్ త్రూ అవుట్ యువర్ లైఫ్. బికాస్ ద పాసిబిలిటీస్ ఆఫ్ లైఫ్ ఎండ్లెస్ అయినప్పుడు మీ లక్ష్యానికి ఎండ్ అనేది ఉండదు. సో అండ్ యు ఆర్ సేయింగ్ దెన్ లక్ష్యమ్స్ అన్ఫోల్డ్ యాజ్ వి వాక్. ఇస్ దట్ ట్రూ? లక్ష్యమ్స్ డోంట్ అన్ఫోల్డ్, యూ హ్యావ్ టు అన్ఫోల్డ్ లక్ష్యం. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద నెక్స్ట్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఇది అయిపోయింది, ఏమికొచ్చు నెక్స్ట్ ఏంటి. అండ్ అది ఆ పాయింట్కి వస్తే కానీ అర్థం కాదు. మన ఫుల్ మ్యాప్ నాకు ఇప్పుడే చూపించి అప్పుడే నేను ముందు కూడా రావచ్చు. ఒకసారి నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను, నాకు ఇవాళ ఐడియా వచ్చి ఐ మైట్ చేంజ్ మై డెస్టినేషన్. నాకు ఇది వద్దు, అది కావాలి. సడన్గా లక్ష్యం అనేది బెంచ్ మార్క్ అనేది మీరు పెట్టిన తర్వాత ఫిక్స్ అయిపోదు కదా, మళ్ళీ మీరే మారుస్తారు దాన్ని. అంటే మీరు ఒక 5 ఏళ్ల క్రితం లేని థాట్, బెంగాలీలో నేను ఆర్ట్ ఫిల్మ్స్ తీస్తా అనే థాట్ ఇప్పుడు రేపు వచ్చేయచ్చు మీకు. రావచ్చు. మీ లక్ష్యం మారిపోవచ్చు అలాగా. సో లక్ష్యం లేని వాళ్ళు నిరాశకి నిస్పృహకి గురవుతారని చెప్పారు మీరు. చాలామంది లక్ష్యం లేకుండా వస్తున్న పరిస్థితులను అందుకుని జీవితాన్ని వెళ్ళదీస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు, మెజారిటీ వాళ్ళే ఉంటారు. అంటే వచ్చిన పరిస్థితులను అడాప్ట్ అయిపోవడం. వస్తున్న అడాప్ట్ అవ్వరు, పరిస్థితులే వాళ్ళు వెళ్ళనిస్తాయి. పరిస్థితులకు ఎదురెదటం అనేది లక్ష్యంలో ఒక భాగం అవుతుంది. పరిస్థితులే వాళ్ళని ఎలిడేట్ చేస్తే వాళ్ళకి ఆబ్జెక్టివ్ లేనట్టు అది. ఇప్పుడు మా చిన్న ఒక ఆయన ఉండేవారు, ఆయన ఇంజనీరు, వెరీ అంటే అకాడమికలీ చాలా బాగా చదువుకున్నారు. కానీ నా ఫస్ట్ మెమరీ నుంచి ఆయన పొద్దున్న లేస్తారు, ఆఫీస్కి వెళ్తారు. పొద్దున్న లేచినప్పుడు ఎంతసేపు నిద్రావస్థ నుంచి లేచే అవస్థ ఆయనకి ఏదో 8 నిమిషాలు టైం ఉంది. దాంట్లో దొర్లి ఇవన్నీ అది కూడా టైం అండి. ఎప్పుడు భోజనం తినాలి, ఇడ్లీ పక్కన పొర తినకూడదు, ఇవన్నీ పాటించి బజార్లో ఏ మందు కొత్త కోసం తీసుకుంటారు. అండ్ ఈ లివ్స్ లైక్ దట్. అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఎక్కడికి రీచ్ అవుదాం అనే థాట్ నాకు తెలిసిన మొత్తం లైఫ్లో ఎప్పుడు వచ్చి ఉండదండి. ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ దట్. ఆడేదో చేశాడు, అదేదో జరుగుతుంది, దానికి రెస్పాండ్ అవ్వటానికి మనం వెళ్ళి క్రియేట్ చేద్దాం అనే దానికి ఉన్న తేడా. లక్ష్యం ఉండడానికి లేకపోవడానికి. అఫ్కోర్స్ లక్ష్యం లేకుండా పోతే చాలామంది అవుతారు. అందుకే నేను స్టార్ట్ అవ్వడానికి మీకు ఏం చెప్పాను, బతుకుతున్నామా, ఎలా బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం ఒక్కదానికి లక్ష్యానికి కనెక్షన్ ఉంటుంది. అది చాలా ఇంట్రోస్పెక్షన్ అవసరం కదా. అంటే ఆ పాయింట్కి రావడానికి పీపుల్ ఆర్ నాట్ బార్న్ విత్ ఇట్. ఇంట్రోస్పెక్షన్ ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ ఇట్ ఒక ట్రిగర్ పాయింట్. అంటే ఇప్పుడు ఐఎమ్ రీజనబ్లీ ఇంటెలిజెంట్ పర్సన్, ఐఎమ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెనీ పీపుల్ ఐ నో. నాకే ఇట్ టుక్ మీ అబౌట్ ఆల్మోస్ట్ నేను ఇయర్ ఒక 24-23 ఇయర్స్ వచ్చే వరకు ఐ కుంట్ టేక్ ఒక లక్ష్యం అనేది నేను అసలు గుర్తించలేకపోయాను. ఫస్ట్ నా కాన్షియస్ డెసిషన్ లక్ష్యం అనేది రావడానికి నేను ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలి అనేది నా ఫస్ట్ లక్ష్యం. యాక్చువల్లీ అది ఒక్కసారి అయింది. అంతకుముందు ఎప్పుడు నేను నాట్ దట్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, ఏదో వేరే చేసి ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళి చేసి తీరని ఒక డిటర్మైన్డ్ ఒక డెసిషన్ తీసుకుంటాం అనేది యాక్చువల్గా లక్ష్యం. మీ ఇంటర్నల్ వరల్డ్ ఎలా చేంజ్ అయింది బిట్వీన్ రన్నింగ్ అ వీడియో షాప్ అండ్ స్టిల్ రన్నింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ ద మనీ ఆర్ వాట్ ఎవర్? అండ్ యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్టర్ కాబట్టి ఇది అసలు కంపారిజన్ లేదు. కుడ్ బి దట్ యు విల్ వాంట్ టు స్టార్ట్ ఎ మెడికల్ షాప్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. అంటే 2 షాప్లను పెట్టుకుంటే ఈక్వల్ గోల్స్ని, హౌ ఇస్ యువర్ ఇంటర్నల్ స్టేట్ డిఫరెంట్ ఆఫ్టర్ యూ అచీవ్డ్ యువర్ లక్ష్యం? అంటే మీ లక్ష్యాన్ని సాధించిన ఐ థింక్ ఇట్స్ బికమ్ మోర్ నౌ. అంటే ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు దీంట్లో మీకు రేంజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. అక్కడ నాకు ఐ వాజ్ సో మచ్ అగెయిన్స్ట్, అంటే నాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ, ఫిజికల్ సిచ్యువేషన్ కానీ, నాకున్న కాంటాక్ట్స్ కానీ ఏమీ లేనప్పుడు నేను అంత టార్గెట్ పెట్టుకుంటే డైరెక్టర్ అవ్వాలని, ఒడిదొడుకులు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నా ఫోకస్ కానీ, నా హార్డ్నెస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విల్ బి మోర్ టు రీచ్ దర్. శివ హిట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నాకు చాలా డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడు ఆ లక్ష్యం ఇంటెన్సిటీ లేకపోతే నేను ఏం చేయాలి అనే దానికి ఇట్ మైట్ నాట్ బి ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్ యాజ్ మై జర్నీ ఫ్రమ్ సైడ్ ఇంజనీర్ టు బికమ్ ఎ డైరెక్టర్కి. డైరెక్టర్ అయిపోయిన తర్వాత, శివ హిట్ అయిన తర్వాత ఉన్న జర్నీకి వేరు. ఎందుకంటే
హిందీ సినిమా కూడా నాకు చాలా ఈజీగా వచ్చేసింది, ఏం చేసినా ఈజీగానే వచ్చింది. సో ఐ మైట్ హ్యావ్ మై ఫెయిల్యూర్స్ అండ్ సక్సెసెస్, బట్ ఐ నెవర్ హ్యాడ్ టు స్ట్రగుల్ ఆర్ ఇన్ ద సేమ్ వే. కానీ ఇప్పుడేంటి నాకు నౌ మై లక్ష్యమ్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. ఐ సడన్లీ ఒక సిస్టమ్ కనిపెడతాను, కెమెరా సిస్టమ్, లేకపోతే ఇంకొకటి సమ్ వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్, లేకపోతే మై లేటెస్ట్ ఫ్యాడ్ ఈస్ టు డూ వెబ్ సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్. ఏదైతే ఒక కొత్తది నేను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నా డైరెక్షన్ అక్కడ మారుతుంది. సో ద ఫస్ట్ వెబ్ సిరీస్ ఇన్ ఇండియా టు మేక్ దట్ అండ్ ఆన్ సమ్ లెవెల్ ఆర్ వాట్ ఎవర్ అనేది ఇప్పుడు నా లేటెస్ట్ లక్ష్యం. ఇప్పుడు దట్ ఈస్ యువర్ లేటెస్ట్ లక్ష్యం. అది సో లక్ష్యం మీరు అంటుంటారు డెసిషన్ మీద డెసిషన్ తీసుకోవడమే లైఫ్ అని. మీ సినిమా డైరెక్టర్ శివ కనుక మీరు అనుకున్నట్టు వర్కౌట్ అయి ఉండకపోతే యువర్ లక్ష్యమ్స్ కుడ్ హ్యావ్ గాన్ ఇన్ ఎనీ డైరెక్షన్, కరెక్టేనా? ఇట్ వుడ్ బి ద సేమ్ డైరెక్షన్. I would have made my next film. At least my trial would have to make the next film. How difficult or how not is another question. Yeah. కానీ అది ఫిక్స్డ్గా ఉంటుంది డైరెక్టర్ అవ్వాలంటే. నాట్ నెసరీ అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఏం ఫ్యాక్టర్స్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు సినిమా అనేది నేను ఊరికైనా గబుక్కుని లెట్ మీ బికమ్ ఏ డైరెక్టర్ అని కాదు కదా. వాట్ ఐ లైక్ అబౌట్ లైఫ్, మై ఇంట్రెస్ట్ ఇన్ క్యారెక్టర్స్, మై ఇంట్రెస్ట్ ఇన్ ఇన్సిడెంట్స్, నా ఒక అబ్జర్వేషన్ పవర్, నా అబ్జార్ప్షన్ పవర్, ఇవన్నీ పట్టుకుని నాకున్న ఇంట్రెస్ట్ అన్నీ సినిమాల్లో కల్మినేట్ అవుతున్నాయి అనే ఒక అండర్స్టాండింగ్లోంచి వచ్చిన లక్ష్యం అది. లక్ష్యం డజంట్ కమ్ జస్ట్ లైక్ దట్. లక్ష్యం జీవితాంతం కొత్త కొత్త లక్ష్యాలు ఏర్పడుతుంటే అవి ఛేదించుకుంటూ పోతూ ఉంటారు. వెన్ డస్ ఇట్ స్టాప్? అసలు స్టాప్ అవుతున్న లక్ష్యాలు స్టాప్ అయిన రోజు మీకు ఎందుకు బతుకుతున్నాం అనేది మీరు టిక్ కొట్టేస్తారు. దెన్ ఇట్స్ యువర్ డెసిషన్. జస్ట్ ఊరికనే ఊరికనే బతుకుతాం, పొద్దున్న లేచి నిద్రపోతాం అనేది యువర్ డెసిషన్. అది ఊరికే ఉండడం. అందుకని ఈ 3 లేయర్స్లో ఎందుకు బతుకుతున్నాం అనేది ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న మనిషికే లక్ష్యం ఉంటుంది. సో ఎందుకు బతుకుతున్నాం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు విచ్ మీన్స్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ ట్రాక్ ఇన్ లైఫ్. ఈజ్ దట్ వన్ ఫార్మ్ ఆఫ్ డిప్రెషన్ అంటారా లక్ష్యం లేకపోవడం అనేది? డిప్రెషన్ కదా, ఐ థింక్ అవేర్నెస్ లేకపోవడం. ఇప్పుడు నేను అంతవరకు నేను ఒక లోగా లేజీగా ఉండటానికి కారణం నా లక్ష్యాన్ని ఐ కుడెంట్ డిస్కవర్ ఇట్. వాట్ ఎగ్జాక్ట్లీ విల్ ఇంట్రెస్ట్ మీ అనేది నేను డిస్కవర్ చేయలేకపోవడం అనేది అది కారణం. ఈ లక్ష్యం చాలాసార్లు ఇప్పుడు కూడా నేను 70 to 80% ఆఫ్ ద పీపుల్ ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎ లక్ష్యం. దే జస్ట్ డూ బికాస్ దే హ్యావ్ టు డూ. ఐ వాంట్ టు డూ ఇట్కే హ్యావ్ టు డూ ఇట్కే ఉన్న డిఫరెన్స్. అది హ్యావ్ టు డూ ఇట్ అనేది మీకు పరిస్థితుల ప్రాబ్లం, మీకున్న రెస్పాన్సిబిలిటీస్, మీకున్న కమిట్మెంట్స్ కోసం మీరు పని చేస్తున్నప్పుడు అది హ్యావ్ టు డూ ఇట్లో వస్తుంది. ఐ వాంట్ టు డూ ఇట్ అనేది ఎవ్రీ డెసిషన్ యు ఆర్ ట్రైయింగ్ టు మూవ్ టువర్డ్స్ యువర్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఫండమెంటల్ బిలీఫ్ సిస్టంలో దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రమ్ అంటే వాట్ మీరు చెప్పేది. నా జీవితానికి నేనే కంప్లీట్గా బాధ్యత వహిస్తున్నానంటే నేను లక్ష్యం పెట్టుకుంటా, దానికి పరిస్థితులు నేనే ఏర్పాటు చేసుకుంటా. డూ యూ బిలీవ్ ఇన్ ద మిస్టేక్ పాసిబిలిటీ ఆర్ దట్ థింగ్స్ లైన్ అప్ ఫర్ యూ వెన్ యూ మనకి ఆలోచన సంకల్పం దృఢంగా ఉంటే పరిస్థితులు కలిసి వస్తాయి అనే ఆ పరిస్థితులు మీరు ఎలా అయితే సక్సెస్ ఫెయిలియర్ ఎపిసోడ్లో చెప్పారు, పరిస్థితులు కలిసి రావడం అనే అంశం లక్ష్యంలో పాటుపడుతుందా పాటుపడదా? పరిస్థితులు కలిసి వచ్చాయనేది ఇట్ ఈస్ అప్ టు డెస్టినీ ఆర్ లక్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్, దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. కంట్రోల్ లేని ఒక్కొక్కసారి మీకు ఇంపెడిమెంట్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మిమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి మిమ్మల్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళచ్చు, లేకపోతే వెనక్కి లాగచ్చు. అది మీ కంట్రోల్ లేనప్పుడు వాటి గురించి ఆలోచించడం అవసరం. మీ కంట్రోల్ అనేది మీ లక్ష్యం మీరు డిస్కవర్ చేసిన తర్వాత మీ ఎవ్రీ ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ డెసిషన్ అనేది దాని వైపు వెళ్ళటానికి ఎంత హెల్ప్ చేస్తుంది అనే అనాలిసిస్లోంచి వచ్చిన డెసిషన్స్ మీద ఉండదు. దానికి సపోర్టింగ్ ఎలిమెంట్స్ అవుతాయి, ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ పరిస్థితులు. ఆ సెల్ఫ్ అవేర్నెస్ మూమెంట్ ఎలా వస్తుంది? లక్ష్యం ఏంటి మంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్లో ఉన్నారు, మీకు ఆల్రెడీ కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి, యువర్ ఇన్ అ రొటీన్ సిచ్యువేషన్. నాకు ఐ థింక్ దట్స్ ద లాస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యూజ్. ఆల్మోస్ట్ ఇట్ కేమ్ లైక్ ఏ లక్. ఐ వుడ్ నాట్ లైక్ టు యూజ్ ద వర్డ్. నేను ఒక పర్టికులర్ టైంలో మోహన్ కృష్ణ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకరోజు సడన్గా నా దగ్గర డబ్బులు ఉంటే రామ్ గోపాల్ని పెట్టి సినిమా తీస్తాను, ఒకరోజు డైరెక్టర్గా పెట్టి సినిమా తీస్తాను. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ హర్డ్ ద వర్డ్ డైరెక్టర్ యూజ్డ్ ఇన్ మై కాంటెక్స్ట్ ఆన్ దట్ డే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు థాట్. అసలు వాడు ఎందుకన్నాడు అది కంటిన్యూస్గా నేను సినిమాల గురించి అనాలిసిస్ అంటాడు, నేను షార్ట్ గురించి ఏదో చెప్తాను, అది ఇది అన్నీ విని ఎందుకు వాడికి అనిపించింది. And how how ironic that it was an obvious passion for you, but it took you so long. I didn't realize. You didn't realize. That's what happens with most of us, I think. That's where we arrive late in life. చాలా మంది నన్ను ట్విట్టర్లో కానీ లేకపోతే నా బ్లాగ్లో చేస్తున్నప్పుడు ఆడేదో సాఫ్ట్వేర్ ఉంటాడు, ఎవడో ఉంటాడు, ఐ కెన్ సీ దట్ దే వెరీ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్, బట్ దేర్ ఇన్ ద రాంగ్ జాబ్. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఆడ ఎక్కడో అమెరికాలో ఉంటాడు, లేకపోతే ఎక్కడెక్కడో ఉంటాడు, ఆడికి
హీ డజంట్ హ్యావ్ దట్ కరేజ్ టు బ్రేక్అవుట్ అండ్ కమ్. ఎందుకంటే సెక్యూరిటీ లేదు. అవ్వచ్చు, రాముకి వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ అవుతుందా లేదా, వర్కౌట్ అయిపోతే నా పరిస్థితి ఏంటి. సో దట్ డెసిషన్ మీద దే విల్ బి. అండ్ ఇందులో ఆనందం అంతా ఆ రిస్క్ తీసుకోవడంలో ఉంది. అది వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు తర్వాత ఇన్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ యువర్ టెరిటరీ. కరెక్ట్. సో లక్ష్యం లేని వాళ్ళకి కారణాలు ఏమేంటాయంటారు? అంటే వాళ్ళ సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడమా? ఒకటి ప్యాషన్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్యాషన్ ఒక దాని మీద ఉండి దాని మీద మీరు మీ లైఫ్ దాని మీద వెళ్ళబోచ్చాలి అనేది కనెక్టివ్ పాయింట్ ఒక ప్రాబ్లం. ఇందాక మనం మాట్లాడింది. అసలు ప్యాషనే లేకపోతే లక్ష్యం ఉండటం చాలా కష్టం. ఇంకోటి లక్ష్యం ఈగో నుంచి కూడా వస్తుంది. ప్యాషన్ ఇస్ నాట్ నెసరీ. అందరికన్నా డబ్బులు అయిపోయినా అది కూడా లక్ష్యం. పెద్ద పొలిటికల్ లీడర్ అయిపోయి లక్ష్యం. నేను నాయకుడు ఎప్పటికైనా నేను ప్రైమ్ మినిస్టర్ అయితే తీరుతా, నాకు పొలిటికల్ లీడర్ చీఫ్ మినిస్టర్ అయితే తీరుతా, అది కూడా లక్ష్యమే. ఆడి తర్వాత ఎమ్మెల్యే దగ్గర అయిపోతాడా, కార్యకర్త దగ్గర అయిపోతాడా, అది వేరే విషయం. బట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ వాంటింగ్ టు బీ దట్. ఇంకోటి ఏంటి, విష్కి వాంట్కి డిఫరెన్స్ ఉంటుంది. విష్ అనేది కోరిక, ప్రతి ఒక్కరికి అన్ని కోరికలు ఉంటాయి. విల్ అనేది కోరికను సాధించుకోవడానికి ఫిజికల్గా మీరు ఏదన్నా చేస్తున్నప్పుడు అది విల్, అది పట్టుదల. దాని గురించి ఇఫ్ యూర్ ఫిజికల్ క్వాంటమ్ మీరు చేసినప్పుడు అది ఇట్ విల్ ట్రాన్స్లేట్ టు మూవింగ్ టువర్డ్స్ యువర్ ఆబ్జెక్టివ్. జస్ట్ లైక్ మీరు ముంబై అంటే a target is not really to reach it, it's just to aim it. నీకు గురి పెట్టడానికి టార్గెట్ అవసరం, కానీ డెఫినెట్గా రీచ్ అయ్యి తీరాలని అన్న గ్యారెంటీ ఏముంటుందని నెసిటీ లేదు. నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అనుకున్నాను కార్యకర్త, అది ఏమది అక్కడ గురిపెట్టాడు. దాని తర్వాత కొంచెం హై లెవెల్ వర్కర్గా ఆగిపోయాడా, ఎమ్మెల్యేగా ఆగిపోయాడా, ఎంపీగా ఆగిపోయాడా, ఏదైనా అవ్వచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్ అయిపోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు రేపు పొద్దున. సో సేమ్ థింగ్ ఎయిమ్స్ టు నేను అక్కడికి రీచ్ అవ్వాలి. డైరెక్టర్ అయినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోవచ్చు, లేకపోతే నా సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, రెండో సినిమా మేబీ ఐ మై ట్రై టు డూ ఇట్. బట్ అట్లీస్ట్ ఒక డైరెక్షన్ ఆఫ్ థింకింగ్ ఉంది. ఎయిమ్ గురి ఐ జస్ట్ నా సైడ్స్లో పెట్టా, అది అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఎంత ఫాస్ట్గా వెళ్తారు, సగం దూరం వెళ్తారా, ఎంత స్లోగా వెళ్తారు, మధ్యలో ఏదో అయిపోతారా, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, బట్ అట్లీస్ట్ దెర్ ఇస్ అ మూమెంట్. ప్రతి వాళ్ళకి ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. మీరు ఆల్రెడీ 88లో ఎస్టాబ్లిష్ అయిపోయారు ఒక డైరెక్టర్, అండ్ ఫస్ట్ సినిమాతోటే హిట్ కొట్టారు. తర్వాత మీ ట్రెండ్ తోటి మీరు ఎంత బలమైన ముద్ర వేసుకున్నారంటే మీ సినిమాలు ఎంత వర్కౌట్ అయ్యాయి బాక్స్ ఆఫీస్ వాటన్నిటికీ అతీతంగా యు ఆర్ అన్ యాక్సెప్టెడ్, రికగ్నైజ్డ్ వన్ ఆఫ్ ద ఏస్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ఇండియా, వెరీ నావెల్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ ఇన్ ఇండియా. ఆ తర్వాత వాట్ మోటివేట్స్ యూ టు కీప్ గోయింగ్? అంటే యూ ఆల్రెడీ హ్యావ్ మనీ, అంత కొంత మనీ అందరికీ అవసరం బతకడానికి కావాల్సిన, బట్ యూ ఆల్రెడీ హ్యావ్ మనీ, యూ హ్యావ్ ఫేమ్, యూ హ్యావ్ రీచ్డ్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ రైపనింగ్. ఆ తర్వాత మిమ్మల్ని రోజు మీరు సైక్ చేసుకోవాలంటే పొద్దున్న లేచి అరే వాళ్ళు వెబ్ సిరీస్ తీసేస్తా అని, అది ఎలా వస్తుంది మీకు లోపల నుంచి? ఇప్పుడు అది సబ్జెక్ట్ మ్యాటర్ నుంచి వస్తుంది. ఈజ్ నాట్ అబౌట్ వెబ్ సిరీస్ ఆర్ సినిమా ఆర్ ఎనీథింగ్. ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. 26/11 జరిగినప్పుడు నాకు మోటివేషన్ వస్తుంది. ఆ ఇన్సిడెంట్ని సినిమా తీయడం క్వశ్చన్ కాదు, ఆ ఇన్సిడెంట్ని ఒక సినిమాటిక్గా ఎలా క్యాప్చర్ చేయగలనేది నా మోటివేషన్ అవుతుంది. సో సబ్జెక్ట్ మ్యాటర్స్ అనేది సినిమాకి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్స్, టెక్నాలజీ ఎక్సో వైఓ జెడ్ కంటిన్యూస్లీ మీకు అది అడ్వాన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి యూ ఆల్సో కీప్ ఆన్ గెట్టింగ్ యువర్ ఆబ్జెక్టివ్స్ అప్డేటెడ్ ఫర్ దట్. I still didn't get the answer. What is your core driving force? Core driving force is this one. Re-narrating our experience. Core driving force is responding to what I know at that point of time. నేను 88లో డైరెక్టర్ అవుదామని డెసిషన్ తీసుకుంటానికి ఆబ్వియస్లీ నాకున్న అప్పటి మెంటల్ నాలెడ్జ్, అప్పటి ఎక్స్పోజరు, అప్పటి ఈ ఆటల మీద బేస్ అయి ఉంటుంది. సేమ్ డెసిషన్ నేను 10 years తర్వాత ఒక ఆబ్జెక్టివ్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ అప్డేటెడ్ అకార్డింగ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ దట్ టైం. సో శివ అయిపోయిన తర్వాత శ్రీదేవి గారితో సినిమా తీయడం అయిపోయిన తర్వాత హిందీ సినిమా తీద్దాం, హిందీ సినిమా తర్వాత సడన్గా ఒకరోజు అండర్ వరల్డ్ డిస్కవర్ చేసాను, తర్వాత సత్య తీసాను, అక్కడి నుంచి ఇంకోటి ఏదో అలా ఇట్ కీప్ ఆన్ చేంజింగ్ బికాస్ వరల్డ్ అరౌండ్ మీ చేంజింగ్. ఇప్పుడు చిన్న ఈ ప్రాసెస్లోనే మొత్తం లైఫ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ రీచింగ్. మీరు అన్నట్టు శివ సినిమా తీశారు, శ్రీదేవి గారితో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. శ్రీదేవి గారి డేట్స్ కోసం మీరు లేకపోతే అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారు, మధ్యలో వాడు అపాయింట్మెంట్ తిరిగి రాలేదు ఆర్ షీ రిఫ్యూజ్ టు మీట్ యూ అనుకోండి. ఆ మధ్యలో దెర్ ఇస్ దట్ పీరియడ్ ఆఫ్ అన్సర్టనిటీ వేర్ యూ డోంట్ నో మీరు కరెక్ట్ పాత్ మీద వెళ్తున్నారా లేదా, లక్ష్యం వైపు వెళ్తున్నారా లేదా అని చెప్పి కన్విక్షన్ ఎక్కడో వీకెన్ అవుతుంది. ఎందుకు వచ్చిన గోల్లే బాబు ఇక్కడే అని. ఆ ఫేజెస్ని ఎలా డీల్ చేస్తారు మీరు? ఇప్పుడు లక్ష్యం పెట్టుకున్న తర్వాత సమ్ టైమ్స్ దాంట్లో మీకు వేరే లక్ష్యం కనిపించవచ్చు, లేకపోతే ఈ లక్ష్యంతో నేను ఒరిజినల్గా నేను ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానికన్నా దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి
రిలేటివ్గా ఈ లక్ష్యం కన్నా ఆ లక్ష్యం బెటర్ అనిపించవచ్చు. బికాజ్ లక్ష్యం అనేది ఫిక్స్డ్ కాదు మీకు. లక్ష్యం కన్నా బెటర్ లక్ష్యం అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ లక్ష్యం అవ్వచ్చు, ఇంకోటి డిఫరెంట్ లక్ష్యం అవ్వచ్చు. బెటర్ అనేది కాంట్ బెటర్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్పుడు ఆ లక్ష్యం నేచర్ బెటర్ ఉంటుంది. అప్పుడు నేను సినిమా తీయాలని ఒక డెసిషన్ అవ్వచ్చు, 10 సినిమా తీయాలని ఇంకో డెసిషన్ అవ్వచ్చు, క్వాలిటేటివ్లీ. సో ఐ థింక్ లక్ష్యం అనేది ఇట్స్ ఎ వేరియబుల్, ఇట్ కెనాట్ బి ఫిక్స్డ్. బట్ ఉండాలా. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ మీ లక్ష్యం చేంజ్ చేసుకుంటారా లేకపోతే వేరే లక్ష్యం అని అనుకుంటారా కొన్ని రోజులేక. బట్ ఆల్వేస్ యూ హ్యావ్ టు పొద్దున్న నిద్ర లేకటానికి ఆ రోజు ఏం చేయాలి అనే దానికి ఒక లక్ష్యం ఉండాలి. మీ లక్ష్యాలని ఛేదిస్తున్న ఈ క్రమంలో మీ కోర్ ఏమిటో మీరు తెలుసుకున్నారా? ఈజ్ ఇట్ రీనరేటింగ్, రీక్రియేటింగ్ రియాలిటీ, అంటే ఇన్సిడెంట్స్ సినిమాలు తీయడం, ఆర్ ఈజ్ ఇట్ రెవల్యూషనైజింగ్ ఫిల్మ్ మేకింగ్? అంటే రామ్ గోపాల్ వర్మ అనగానే ఎలా గుర్తుంచుకోవాలి, లేకపోతే ఎలా మీరు గుర్తుండిపోతారని మీరు అనుకుంటున్నారు ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ చేస్తే? నేను చచ్చిపోయిన తర్వాత ఈ వరల్డ్ ఏమవుతుందో నాకు అనవసరం, ఎవడు గుర్తుంటాడు ఏది నాకు తెలియదు. ఇది ఓన్లీ ఫర్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్. దట్ ఇస్ నాట్ ద పాయింట్. నాకు ఐ లివ్ ఇన్ మై మైండ్, ఐ డోంట్ బిలీవ్ ద వరల్డ్ ఎగ్జిస్ట్ అపార్ట్ ఫ్రమ్ మై మైండ్. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దట్. నా ఎక్సైట్మెంట్ ఏంటి, నేను ఇప్పుడు ఏం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను ఇలా అనుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎపిసోడ్లో నేను చెప్పినట్టు ఒక అమ్మాయిని ఎక్స్పోజ్ చేయాలి అని అమ్మాయిని ఒప్పించడం నా లక్ష్యం. అప్పుడు లక్ష్యం అదే, అది అరగంటలో అయిపోయింది, అది లేకపోతే అవ్వకపోవచ్చు. నాకు 5 సార్లు కలవాల్సిన అవసరం రావచ్చు అమ్మాయిని, అది కూడా లక్ష్యమే నాకు. అసలు ఈ బుల్లి లక్ష్యాలు నాకు చాలా ఉంటాయి. ఫస్ట్ సంవత్సరం తర్వాత లక్ష్యం ఏమి ఉండదు, చాలా అన్నీ ఒకే రోజు 5 లక్షలు ఉంటాయి. అవి రోజుకు రోజు ఛేదించుకుంటూ పోవడం. నేను అనేది ఏంటంటే అల్టిమేట్గా ఒక ప్యాటర్న్ ఫామ్ చేసుకుని ఉంటారు మీరు ఇప్పటికి, మీరేమిటి అని తెలుసుకోవడానికి. బికాస్ అదే కదా సెల్ఫ్ డిస్కవరీ, అది కాదా? యూ డోంట్ హ్యావ్ గ్లోరియస్ స్టోరీ లైన్ లైక్ దట్. ఏమిటి అని నాకు తెలిసిన రోజు ఐ థింక్ ఐల్ బి బోరింగ్, నాకే బోర్ కూడా చచ్చిపోతాను. అదే ఇప్పుడు అర్థమైంది. ఆ మిస్టరీ అండ్ ఆ మొమెంటరీ దీనిలో బ్రతకడమే మీరు పెట్టుకున్న లక్ష్యం. ఎస్, టైం టు టైం. ఇప్పుడు నెత్తిని రుద్దుతూ ఉంటారు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్తో, మీరు దానికి సబ్స్క్రైబ్ చేస్తారా? పిల్లలు లక్ష్యాలు పెట్టుకోండి, ఇంజనీర్ అవ్వండి, మంచి పౌరులు అవ్వండి, ఇలాంటి లక్ష్యాలు అంటే సొసైటల్ గోల్స్ కూడా పెట్టుకోమని. అదే ఇప్పుడు ఏ మనిషికి ఆ మనిషి ఒక లక్ష్యం అనేది డిస్కవర్ చేసుకోవాలి. కానీ ఒక జనరలైజ్ నెత్తిని రుద్దే లక్ష్యాలు అనేది ఎవరికి పనిచేయదు. మంచి పౌరులు అవ్వాలి అంటే ఏంటి మీనింగే లేదు దానికి. మంచి పౌరులు అవ్వడం అంటే ఏంటి? ఫస్ట్ బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను స్కూల్ పెడితే అందరినీ తొక్కేసి మీరే పైకి పెడతా ఆబ్జెక్టివ్. అది నా లక్ష్యం, నేను ఇచ్చేది అది. ప్రతివాడికి అదే చెప్తే ప్రతివాడు కాదు, కానీ అందులో అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు పవర్ పెట్టే వాళ్ళు వస్తారు కదా, అందరికీ అది ఉండాలి. అందరికన్నా నేనే బెటర్ అవ్వాలి, తొక్కేసి పైకి వచ్చారు అనేసి ఉన్నప్పుడే ఆ కాంపిటీషన్లో మీకు సొసైటీ అడ్వాన్స్ అవుతుంది. ఎంటైర్ capitalist system and advanced societies work on that principle, the virtue of selfishness. When did you start actually developing? అందరికన్నా అందమే నా భార్య, అందరికన్నా బెస్ట్ కార్ నాకు, అందరికన్నా అలా అనుకుంటే నాకే కావాలి. అందరికన్నా అందమైన అమ్మాయి నా భార్య వాళ్ళు అనుకున్నారు అనుకోండి, అందరికన్నా అందమైన అమ్మాయి వచ్చింది అనుకుని పెళ్లి చేసుకున్నారు, ఇంకొక అందమైన అమ్మాయి వస్తే ఏం చేస్తారు? ఇంకొక అందమైన ఓకే, అప్పుడు లక్ష్యం మారుస్తా. సింపుల్గా చెప్పేశారు. దట్స్ ద పాయింట్. నో అసలు ఇప్పుడు అందం అనేది లక్ష్యం, అక్కడ ఆ అమ్మాయి కాదు లక్ష్యం. కాన్షియస్గా గోల్స్ పెట్టుకునే కార్యక్రమం ఏదైతే ఉందో, అంటే నేను ఇది అవుతా లేకపోతే నేను దిస్ ఇస్ మై నెక్స్ట్ ఇది, అదే ఏ వయసులో మొదలైంది మీకు? నాకు కాన్షియస్గా చాలా క్లియర్ కట్గా లక్ష్యం అనేది అర్థమైంది మాత్రం నేను ఇందాక చెప్పినట్టు ఎవరో మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో 85-86లో. ఆయనకు మీరైతే యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ బికాజ్ హి షోడ్ యు. ఆయన పేరు ఏంటి? మోహన్ కృష్ణ గారు. ఇప్పుడు ఉన్నారు ఆయన? మోహన్ కృష్ణ గారు, మీకు ధన్యవాదాలు మాకు ఒక మంచి ఫిల్మ్ మేకర్ ఇచ్చినందుకు. సో హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ హిమ్, అలా ప్రతి వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవడమో లేకపోతే బయట ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఒక మాట అవ్వచ్చు, అది 100% ఐ థింక్. లేకపోతే ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఏ సెల్ఫ్ డిస్కవరీ ఆల్వేస్ ఇట్ హ్యాపెన్స్ ఆన్, ఐ మీన్ ఇట్ క్యాన్ బి ఎ థాట్ సడన్లీ క్లిక్ ఇన్ టు హెడ్. ఇప్పుడు మోహన్ కృష్ణ ఆ రోజు ఆ మాట అనకపోతే నేను డైరెక్టర్ అయి ఉండేవాడిని కాదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇట్ మైట్ హ్యావ్ టేకెన్ సమ్ టైమ్ మేబీ, బట్ కాన్షియస్లీ నాకు గుర్తుంది. ఎందుకంటే నేను తను ఆ మాట అనని ముందు రోజు వరకు ఐ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఆ మాట అన్నప్పుడు ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ నుంచి నేను ఓవర్ నైట్ చేంజ్ అయిపోయాను. అసలు ఇన్ ఎవ్రీ విచ్ వే ఐ వాజ్ ఎ చేంజ్ పర్సన్.